హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను సింగిల్ మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను అండి. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక #సింగిల్ అండి. టాక్ చాలా బాగుంది. ఈ మూవీకి నేను నిజంగానే లేట్ వెళ్ళడం జరిగిందండి. ఇక డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ అనుకోండి, ఇక లేట్ వెళ్ళడం జరిగింది. వెళ్దామా వద్దా అనుకున్న డైనమాలో ఉన్నప్పుడు సినిమా చాలా బాగుంది అని కొంతమంది రివ్యూస్ పెట్టినారు. అది చూసి ప్లస్ అదే కాకుండా బయట పబ్లిక్ టాక్ కూడా చూసి బాగుంది అన్న అసంప్షన్లో మూవీకి అనేది వెళ్ళడం జరిగిందండి. ఇక ఆ మూవీ చూస్తుంటే మరీ బయట జరిగిన డిస్కషన్ అంత రేంజ్లో అయితే నాకేం అనిపించలేదు, కానీ ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చండి. కామెడీ బేస్ ఆలోచించే వాళ్ళు మూవీ అయితే చూసుకోవచ్చు అండి. సమ్మర్లో ఒక మంచి ఎంటర్టైనర్ కావాలి అన్న వాళ్ళైతే పక్కా మూవీ చూడొచ్చండి. ఇక స్టోరీ లైన్ కావాలి అది ఇది అనుకున్న వాళ్ళైతే పక్కా మూవీ అనేది నచ్చదండి. లేదు మనకి మ్యాడ్ అట్లాంటి కామెడీ అంటే అంత రేంజ్లో కామెడీ కాదు, కానీ ఆ మూవీస్ అనేవి ఎలా ఉంటాయి, ఒక స్టోరీ అనేది కరెక్ట్ లైన్ లేకుండా కానీ కామెడీ బేస్తోనే మూవీ అనేది హిట్ అవ్వడము, అలాంటి థాట్ ఉన్న వాళ్ళు ఈ మూవీ అనేది చూడొచ్చండి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. వెన్నెల కిషోర్కి ప్లస్ శ్రీ విష్ణు మధ్యలో ఉన్న కామెడీ చాలా బాగుంటుందండి ఫస్ట్ హాఫ్లో. అలాగే మనకి సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీ అనేది ఉంటుందండి. ఆ స్టోరీ ఎందుకు అడిషనల్గా యాడ్ చేసి మూవీ అనేది దెబ్బ తీసేసిందేమో ఆ స్టోరీ అన్నట్టు అన్ని చిన్నగా అనిపించిందండి. ఒకవేళ ఆ స్టోరీ లేకుండా కొంచెం కామెడీ ట్రాక్స్ అనేవి యాడ్ చేసి ఉంచి అంటే సినిమా బాగుండే, కొంచెం లెంత్ తక్కువైనా కానీ సినిమా బాగుండదేమో అనిపించింది. అంటే ఆ స్టోరీలో ఎందుకో సినిమా మొత్తానికి ఆ స్టోరీ అనేది మైనస్ అని అన్నట్టు అనిపించిందండి. నాకైతే పర్సనల్ ఒపీనియన్ అదే అండి, మిగతా వాళ్ళకి నాకు తెలియదు. ఇక బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. హీరో ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అండి. ఇక మెట్రోలో ఒక అమ్మాయిని చూస్తాడు, ప్రేమిస్తాడు. ఇక ఫర్దర్గా ఏం జరిగింది, లాస్ట్కి ఏం జరిగింది అని చెప్పి మధ్యలో ఇవానా వస్తుంది క్యారెక్టరు. ఇక ఇద్దరిది ఏం జరిగింది అది సంథింగ్ దాని బేస్ ఉంటుందండి. మొత్తం మూవీ చెప్తే స్పాయిలర్ కింద వస్తుంది, అందుకని ఒక లైన్ అనేది చెప్పడం జరిగిందండి. ఇక క్యారెక్టరైజేషన్ వైజ్ చూస్తే శ్రీ విష్ణు గారు చింపి పడేసినారండి ఈసారి కూడా. కానీ ఎందుకో సామాజ వర్గమనాల ఉన్నంత లేదు ఈ మూవీ అన్న తీరైతే నాకు అనిపించిందండి. సామాజ వర్గమన అయితే అల్టిమేట్ మూవీ అండి. అదైతే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, కావాలంటే చూడాల్సిన వాళ్ళు చూడొచ్చు. చాలా బాగుంటుందండి ఆ మూవీ. ఇక ఈ మూవీ ఎందుకు ఆ రేంజ్కి దాటలేదు అన్నట్టయితే అనిపించిందండి. ఇక ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ చెప్పినాక మైనస్ ప్లస్ సింగిల్ 2 అనేది కూడా అనౌన్స్ చేసినారు. ఎందుకో అవసరం లేదేమో అనిపించింది నాకు. ఇది మధ్య రొటీన్ అయిపోయిందండి. పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ చేయడం, కొంతమంది పార్ట్ 3లోకి వెళ్ళిపోతున్నాయి కొన్ని మూవీస్ అయితే. అట్లాగే ఇది కూడా 2 అనేది అనౌన్స్ చేసినారు. ఎందుకో అవసరం లేదు 2 అన్న తీరైతే నాకు అనిపించిందండి. ఇంకా తర్వాత నాకు తెలియదు ఫర్దర్గా ఏముంటుందో. ఫర్దర్గా 2 ఇంకా బాగుండొచ్చేమో మనకు తెలియదండి. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసరికి స్టోరీ నరేషన్ అనేది కరెక్ట్గా ఫ్లో లేదండి. సినిమాటోగ్రఫీ అంతగా ఏం అనిపించలేదు. ఇక అడల్ట్ కంటెంట్ అంటారా, జీరో అడల్ట్ కంటెంట్ అంటే ఫ్యాన్తో చూసుకోవచ్చు. మంచి కామెడీ ట్రాక్ కావాలనుకున్నాడు, మంచిగా వెళ్ళి చూసుకోవచ్చు అండి. ఇక పోస్ట్ మార్టం శ్రీ విష్ణు గారి యాక్టింగ్ బాగుంది. హీరోయిన్స్ ఎంత చేస్తారో వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎంత ఉందో అంతవరకు హీరోయిన్స్ బాగా చేసినారండి. ఇక వెన్నెల కిషోర్ కామెడీ అల్టిమేట్ అనుకోండి. ఇక శ్రీ విష్ణు గారి కామెడీ కూడా అల్టిమేట్ అనుకోండి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి, పర్లేదు. ప్లస్ కామెడీ డైలాగ్స్ వెనకాల వచ్చే బీజిఎం కూడా చాలా బాగుంది. అది చాలా ప్లస్ పాయింట్ అయింది మూవీకి అదే అండి. ఇక అంతే అండి. ఇక మూవీ అయితే చూడాలనుకున్న వాళ్ళు చూడండి, చూసి ఎలా ఉందని చెప్పి కింద కమెంట్లో మెన్షన్ చేయండి. ఇక నా రివ్యూ ఒకవేళ తప్పు ఉంటే నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేసి మూవీ అనేది చూడడం రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక దట్స్ ఇట్ అండి రోజుకి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎట్లా వీడియోస్ పెట్టాలి మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి రోజుకి.